గ్యాస్ లేక మాకు ఇబ్బంది అవుతుంది. గ్యాస్ పొద్దున 12 గంటలకు లైన్ కట్టిన పొద్దుగాల మళ్ళాపూర్ 12 గంటలకు లైన్ కట్టిన 5 గంటల వరకు 3 గంటలకు గ్యాస్ అయిపోయింది. దగ్గర రాగానే గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలి? ఎక్కడ పోయినా గ్యాస్ లేదు, పై పంపులో గ్యాస్ లేదు, అన్ని పంపులో ఉందంటారు. మరి గ్యాస్ ఎక్కడ పోతుంది? మరి ఉన్నా కూడా గ్యాస్ ఎటు పోతుంది? మరి వీళ్ళు ఎందుకు ఆపుతారు మరి గ్యాస్ ఉన్నప్పుడు? మరి మాకెందుకు ఇబ్బంది అవుతుంది? మరి 75 రూపాయలు ఇప్పుడు 95 రూపాయలు చేసారు. 5 లీటర్ వస్తున్నారు 97 రూపాయలు. పొద్దున్న నుంచి 6 గంటల దాకా లైన్ కట్టాం. వస్తది అన్నారు. ఇప్పటిదాకా ఓ పంపులనేమో 2 తారీఖు వస్తుంది, ఈ పంపులనేమో మళ్ళీ రేపు సాయంత్రం వస్తుంది అని చెప్తున్నారు. ఏంది తిరుగుడు? గమ్మాయి కూడా నుంచి గోల్కొండ చేరొస్తా, అది ముషీరాబాద్, చప్పల్ బజార్, తీన్కోటి, కేదార్గట్టు, చప్పల్ బజార్ అన్ని తిరిగి అంబర్పేట లైన్ పెడితే పొద్దున 9 గంటల నుంచి ఇప్పటిదాకా పెట్టాం లైన్. నేను అంబర్పేట సిటీ మెయిన్ రోడ్ మీద పంపులు 2 పంపులు ఉన్నాడు. ఇప్పుడు 2 పంపులు బంద్ పెట్టినాడు. 2 పంపులు మెయిన్ సిటీలో ఉన్న పంపు కాడ బంద్ పెడతారు శివరసం మీద. ఇప్పుడు మాకు డెవలప్ ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక్క వినోద్ గారు, ఒక రాజకీయ నాయకుడు ఆటో గురించి ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కిస్తలేరు. ఒక్క రూపాయి కూడా ఓలా ఊబర్ అయితే 1 రూపాయి కూడా ఎక్కిస్తున్నాడు. ఇంకా తక్కువ ఎక్కువ అడిగితే మీకు ఎందుకు ఇవ్వాలి? ఎక్కువ మంచి చేసి వెళ్ళమనుకుంటారు. మరి మాకు మేము 93 రూపాయలు లీటర్ వస్తుంది. ఇప్పుడు 53 రూపాయలు ఉంటే 93 రూపాయలు అయింది. అంటే ఎందుకు నడుపు ఇంట్లో అనుకుంటారు. 1 రూపాయి అడితే ఇస్తారు, ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వాలా? మీకు ఎందుకు ఇవ్వాలంటున్నారు? ఎందుకని మరి మా పరిస్థితి ఏంది? మరి ఇది ఎప్పుడు ఇట్లా బతికి ఎప్పుడు ఇట్లా? మరి మాకు గ్యాస్ ఉందంటారు, గ్యాస్ ఎక్కడ పోతుంది? మరి గ్యాస్ వస్తుంది, గ్యాస్ ఉన్నా కానీ పోయొచ్చు, పంపులో పోయొచ్చు కదా. ఏ పంపులో గ్యాస్ లేదు, నాగోలు లేదు, ఉప్పల్ లేదు, అంబర్పేట లేదు, ఎర్రగడ్డ లేదు, ఎక్కడ లేదు. నేను రాంపల్లి నుంచి వచ్చిన గ్యాస్ ఇటుకి నేను రాంపల్లి నుంచి. మరి ఎక్కడ పోవాలి ఇప్పుడు? గ్యాస్ పొద్దున 12 గంటలకు మల్లపూర్ లైన్ కట్టినా. 12 గంటల లైన్ కడితే 3 గంటలకు గ్యాస్ అయిపోయింది. మళ్ళీ వీడికి వచ్చిన ఇప్పుడు వీడికి వస్తే ఎంత రాత్రి అయితే తెలియదు. 2 అయితే 3 గంటలకు బంద్ చేసి పడేస్తారు. బంద్ చేస్తున్నారు. ఆడిపోయే వరకు 4 గంటలు లైన్ లో ఉంటాం. ఆడిపోయే వరకు అయిపోతుంది, మొత్తం గ్యాస్ అయిపోతుంది. మళ్ళీ డిమాండ్ చేస్తారు. బంకు వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేస్తారు. ఒక బండికి 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తేనే మేము కొడతాం, లేకుంటే లేదు. బండి సైడ్ తీసుకో లేదా మల్కాజ్గిరి కాడ అదే లెక్క బంకులో. కానీ మళ్ళా ఇది రేట్ మాత్రం బరాబర్ తక్కువ రేటే ఉందన్న. ఈ బంకు వాళ్ళు మాత్రం మళ్ళా ఎక్కించారు రేట్. అన్ని వాళ్ళే బంకులే చేస్తారు. అన్ని డిమాండ్ అన్ని బంకు వాళ్ళదే. ఎవరైనా సరే మనకు ఎంత ఉంది? 54 రూపాయలు ఉండే ఫస్ట్ లో రేటు 20 రోజుల ముందల. 20 రోజుల నుంచి చూస్తే ఖతం. అప్పటి నుంచి వీళ్ళే రోజు 5 రూపాయలు 6 రూపాయలు 5 రూపాయలు 6 రూపాయలు రోజు పెంచుకుంటా నెలకు ఒకసారి పెరగాలి. ఏదైనా గవర్నమెంట్ మొత్తం ప్రైవేట్ పంపులు, అవన్నీ గవర్నమెంట్ పంపులు. భారత్ పంపు ఉంది, ఇండియన్ ఆయిల్ పంపు ఉంది. వాళ్ళ దాంట్లో తక్కువ ఉన్నది, వాళ్ళ దాంట్లో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.